లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరులోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై 4 సిట్ బృందాలు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించాయి. ఇక ప్రస్తుతం హైదరాబాద్లోని నివాసంలో మిథున్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో సుమారు 3,200 కోట్లకు పైగా అవినీతి జరిగిందని సిట్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా అధికారులు కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీల రికార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరులోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై 4 సిట్ బృందాలు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించాయి. ప్రస్తుతం హైదరాబాద్లోని నివాసంలో మిథున్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో సుమారు 3,200 కోట్లకు పైగా అవినీతి జరిగిందని సిట్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా అధికారులు కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీల రికార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. చెప్పండి సుధీర్. ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ చుట్టూ ఈ యొక్క భారతదేశం మొత్తం కూడా సంచలనాత్మకమైనటువంటి అంశంగా మనం చూస్తున్నాము. అయితే దీంట్లో ఇప్పటికే చాలా వరకు అరెస్టులు అయినటువంటి నేపథ్యంలో రాజంపేట ఎంపీ అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయట రావడం జరిగింది. అయితే ప్రస్తుతము దీని మీద అధికారులు పూర్తి దర్యాప్తు వేగవంతం చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి అయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ నివాసాలు ఉన్నాయి ఈ ప్రదేశాలంతా కూడా ఉదయం నుంచి సిట్ అధికారులు మొత్తం కూడా క్షుణ్ణంగా అక్కడ దర్యాప్తులు కొనసాగిస్తూ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఉన్నటువంటి మారుతినగర్ లో ఉన్నటువంటి నివాసంలో, అలాగే హైదరాబాదు, ఇక బెంగళూరులో నివాసాల్లో, కార్యాలయాల పైన మొత్తం కూడా సిట్ బృందాలు ఏకకాలంలో మెరుపు దాడు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నివాసంలో మిథున్ రెడ్డిని అధికారులు కూడా ప్రశ్నించినట్టు కూడా మనకి సమాచారం అందింది. గత వైసీపీ హయాంలో తీసుకున్నట్టయితే ఈ యొక్క మద్యం సంబంధించినటువంటి కుంభకోణంలో దాదాపు 3,200 కోట్ల పైగా అవినీతికి జరిగిందని సిట్ అధికారులు ఆరోపించినటువంటి కేసులో ప్రస్తుతం ఉన్నటువంటి మిథున్ రెడ్డి బెయిల్ మీద బయట రావడం జరిగింది. అయితే ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని అధికారులు అనుమానిస్తున్నప్పటికీ ఈ తనిఖీల్లో భాగంగా అధికారులు కీలక పత్రాలు, అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి రికార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఇవన్నీ కూడా హైదరాబాద్ నివాసంలో హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయనకి అమెరికాలో ఒక సమావేశానికి హాజరవ్వాలని ఇప్పటికే హైకోర్టులో తన పాస్పోర్ట్ కోసం అప్లై చేసినప్పటికీ ప్రస్తుతం ఈ రోజు ఈ యొక్క పాస్పోర్ట్ కూడా అతనికి అందించడము, అమెరికాకు వెళ్ళడానికి కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కుంభకోణంలో అధికారులు అయితే పూర్తి స్థాయిలో దూకుడు పెంచారని మనకు స్పష్టమవుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుధీర్.